శుభాకాంక్షలు ములుగు జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తూ నవంబర్ 30న జరిగిన ఎన్నికల తర్వాత ప్రజల ముందుకు మొదటిసారి రావడం జరుగుతుంది. ఈరోజు మా అన్నయ్యగూడెం ప్రాంతం మా మండల అధ్యక్షులతో పాటు మా స్థానిక నాయకులు ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు అందరినీ, మా ముఖ్య నాయకులందరినీ ఈరోజు మీ సమక్షంలో ప్రెస్ మీ కలవాలని ఉద్దేశంతో మీ అందరినీ పిలవడం జరిగింది. మొన్న ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ గెలిచిన అభ్యర్థి సీతక్క గారికి మా పార్టీ తరఫున కూడా మేము అభినందనలు తెలియజేస్తూ వారికి ఏదైతే మంచి శాఖ ప్రభుత్వము వారికి కేటాయించడం జరిగిందో ఆ శాఖని ఇక్కడ ఈ గ్రామీణ ప్రాంతానికి ఉపయోగించాలని చెప్పి మేమందరం కోరుచున్నాము. అలాగే మొన్న ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థికి దాదాపు 70,000 ఓట్లు వచ్చినాయి. ఆ ప్రజలందరికీ, మా పార్టీకి ఓటు వేసిన ప్రజలందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. మా పార్టీ కార్యకర్తలు 3 నెలలు చాలా కష్టపడి ఊరూరు తిరిగి అభ్యర్థితో పాటు వారు కూడా ఇంటింటి ప్రచారం చేసి కేసీఆర్ గారి పథకాలని ప్రజలకు బలంగా తీసుకుపోయినా మేము ఆశించిన ఫలితము సాధించలేకపోయినాం. అయినా కానీ మేము బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా తరఫున ఎప్పటి ప్రజల అవసరాలు, ప్రజలకు ఏవైతే కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ వెనువెంటనే ఉంటామని చెప్పి మీ ద్వారా ములుగు జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాం. అలాగే మా కార్యకర్తలు ఎవరైతే ఇంత కష్టపడి పనిచేసిన ఫలితం రానందుకు ఎవ్వరు కూడా బాధపడద్దు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేటి సహజం. వీటన్నిటినీ మనం జీర్ణించుకోవాలి. మనము ప్రతిపక్షంలో ఉండి నిర్మాణాత్మకమైన పాత్రని పోషిస్తూ ప్రభుత్వము ఏదైతే ఆ గ్యారంటీలని అతి త్వరలో ప్రజలకు అందజేయాలని చెప్పి మేము అందరం కోరుతున్నాం. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ఈ ప్రభుత్వం చెప్పింది. అది కూడా తప్పకుండా చేయాలి. 500 రూపాయలు బోనస్ ఇస్తామని కూడా చెప్పిండ్రు. 6 గ్యారంటీలలో అది కూడా ఒక పార్ట్. అది ఇమీడియట్లీ ఇప్పుడు వడ్లు కొనుగోలు కూడా జరుగుతుంది. సో ఈ టైంలో అది మీరు తప్పకుండా ఫస్ట్ మీరు ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మేము కానీ మీ అందరి ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 5 సంవత్సరాలు ప్రజల్లో ఉన్నారు. ప్రజల కష్టాలకు, ప్రజల సుఖశాంతులు అన్నింటినీ వాళ్ళతో పాటు పంచుకున్నారు. అట్లనే ప్రతిపక్షంలో కూడా అదేవిధంగా మనము ముందుకు పోవాలి. మీకు ఏ అవసరం ఉన్నా జిల్లా పార్టీ అధ్యక్షునిగా నాతో పాటు మన ముఖ్య నాయకులు అందరం కూడా, అలాగే మన రాష్ట్ర పార్టీ కూడా మీ అందరికీ అండగా ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దళిత బంధు, గృహలక్ష్మి పథకాలు ఏవైతే ఉండేనో వాటికి ఆల్రెడీ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. గృహలక్ష్మికి సంబంధించిన ఏదైతే లిస్ట్ కూడా తయారై పట్టాలు, సర్టిఫికెట్స్ కూడా లబ్ధిదారులకు చాలా వరకు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పథకాన్ని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. అది చాలా సంతోషం, నేను కాదనట్లేదు. మేము కూడా మీకు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ విషయాన్ని మీకు పూర్తి సహకారం ఉంటుంది. కానీ ఆల్రెడీ లబ్ధిదారులని ప్రభుత్వము ఏదైతే కలెక్టర్స్ ఎంపిక చేసిండ్రో వాళ్ళనే మీరు కంటిన్యూ చేయాలని చెప్పి
బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే దళిత బంధు అట్టడుగు వర్గాలకు ఏదైతే వాళ్ళ అభివృద్ధి కోసం గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెట్టిన పథకాన్ని మీరు ఎందుకు ఇంకా దాన్ని ముందుకు తీసుకుపోవడం లేదు? 10 లక్షల రూపాయలు దళితులకు ఇచ్చి వాళ్లకు ఏదైతే వాళ్ళ బతుకులని ఏవైతే వాళ్ళ జీవితాలని మెరుగుపరచాలనుకున్న ఒక గొప్ప పథకాన్ని మీరు ఆల్రెడీ ప్రతి నియోజకవర్గానికి 1100 యూనిట్లు ఏవైతే శాంక్షన్ అయినాయో వాటిని మీరు తక్షణం రిలీజ్ చేయాలని చెప్పి ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ట్రయల్స్ కూడా అకౌంట్స్లో కొందరికి డబ్బులు పడి మళ్ళీ వాపసు జస్ట్ ట్రయల్ బేసిస్లో కూడా అది కూడా జరిగింది. లిస్ట్ మీద చాలా అధ్యయనం జరిగింది. కలెక్టర్లు ప్రతి జిల్లాలో ఆ ప్రాసెస్ చాలా ముందుకు తీసుకెళ్ళిండ్రు. దీన్ని ఆ ప్రాసెస్ని ప్రభుత్వం పడ్డ కష్టాన్ని ఎందుకు